తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో అమలు చేస్తున్నాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆడబిడ్డలకు జన్మనిచ్చిన 50 మంది తల్లులకు చైల్డ్ ఇన్సెంటివ్ కిట్లను ఆయన అందజేశారు. అనంతరం దత్తత పోస్టర్లను ఆవిష్కరించి క్రీడల్లో గెలుపొందిన 10 మందికి 2,500 రూపాయల నగదు మెమోంటోలు అందజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బేటీ బచావో బేటీ పడావో పిల్లల్ని ఆడపిల్లల్ని రక్షించు ఆడపిల్లల్ని చదివించు అనే కార్యక్రమాన్ని 2015లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు స్థాపించడం జరిగింది. కానీ మన రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈ 7 months లో ఇప్పుడు మీకు చూపించినంత కూడా ఈ 7 months లో ఇన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ICDS ద్వారా. అలాగే ఎర్లీ మ్యారేజెస్ పైన కానీ మనం ర్యాలీ తీసి గర్ల్ చైల్డ్ ప్రొడక్షన్ కింద కూడా చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సో ఈరోజు ఈ కార్యక్రమాలను మిమ్మల్ని బాగా చదివే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది గౌరవ కలెక్టర్ గారి ప్రోత్సాహంతో. అలాగే ఏదైతే ఈ లింగ వివక్ష ద్వారా జెంట్ లేడీస్ అంటే బాయ్ చైల్డ్ అండ్ గర్ల్ చైల్డ్ కి డిఫరెన్స్ తగ్గిపోతున్నందువల్ల గర్ల్స్ మీద అత్యాచారాలు భ్రూణ హత్యలు ఇలాంటివి ఎన్నో జరిగాయి. మీకు తెలిసి ఇవన్నీ ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది మన సమాజానికే అతి ప్రమాదకరమైనటువంటి సూచిక కనుక దీన్ని మనం అంతమొందించాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్లి ఒక ప్రతిజ్ఞ భూమి ఈ సమాజాన్ని కాపాడాలి. లేదంటే అతి ప్రమాద పరిస్థితులకు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. సమాజం ఇంకా అరాచకాలు పెరిగిపోతాయి. ఆల్రెడీ 2001కి 11కి పోల్చుకుంటే జనాభా గణనలో అప్పుడు ప్రతి 1000 మంది అబ్బాయిలకి 927 మంది అమ్మాయిలు 47 మంది అమ్మాయిలు ఉంటే ఇప్పుడు 918 పడింది. సో అలా కాకుండా మనం మహిళలు దేనికి తీసుకోరు, మహిళలు ఉండాలి, సమానంగా ఉండాలి, పురుషుల్లో ఏమాత్రం తక్కువ కాదు అనేది ఎలా అంటే మీరందరూ డైనమిక్ గా తయారవ్వాలి. కెరీర్ కి వారి తోడ్పాటు అందించాలి. ఆ తోడ్పాటు అందించాలి అంటే ముందు ఫ్యామిలీ స్థాయి నుంచి ఒక మార్పు రావాలి. మార్పును తీసుకునే ఉద్దేశానికి కొన్ని మనం ఇన్సెంటివ్స్ రూపంలో ఇవ్వడం, క్యాష్ ప్రైజ్ రూపంలో ఈ రోజు ఇవ్వడం ద్వారా వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించడానికి మన ప్రభుత్వం తరఫున ఈ రోజు మన ఎమ్మెల్యే శ్రీ శంకర్ గారు ఇచ్చేశారు. కార్యక్రమాలని నేను కొంచెం సూక్ష్మంగా మీకు వివరిస్తాను. సో మనకి అన్వాంటెడ్ గర్ల్స్ ని చాలా మంది చెత్త కుప్పల్లో పడేది, రోడ్డు పక్కన పడేది మాకు చేస్తూ ఉన్నారు. అలాంటి వారికి ఆ పుట్టిన పసికందుకి ఏ పాపం తెలియదు. వాళ్ళ జన్మని మనం నాశనం చేసే హక్కు ఎవరికి లేదు. సో అలాంటి వాటిని మనం అరికట్టడానికి మనం మన జిల్లాలో 13 ప్రభుత్వ హాస్పిటల్స్ మరియు CHCలో క్రెడిట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రోజు BBPP ద్వారా మీరు నాంది పలకబోతున్నారు. మనం చేసే రెండవ ప్రోగ్రామ్ ఏంటి అంటే గర్ల్ చైల్డ్ ఇన్సెంటివ్ కిట్. అంటే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఫ్యామిలీస్ లో, బాగా నిరుపేద ఫ్యామిలీస్ లో ఆడపిల్ల పుట్టడాన్ని చాలా దురదృష్టంగా భావిస్తారు. వాళ్ళకి సాకడానికి అవసరమయ్యే ఏవైతే 3 నెలల లోపల ఉన్న పిల్లలకి అవసరమైన ఇన్సెంటివ్స్ అన్ని కూడా ఆ కిట్ లో మనం పొందుపరిచాం. అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో ట్రాక్టర్ రివర్స్ పోటీలు అందరినీ ఆకట్టుకున్నాయి. మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో అవధూత నిరంజన గురు రంగస్వామి మహోత్సవం సందర్భంగా గ్రామస్తులు ట్రాక్టర్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో తాడిపత్రి మండలం కొనగుంటపల్లికి చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రథమ స్థానం సాధించగా కొరువుపల్లికి చెందిన శ్రీకాంత్ రెడ్డి ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో విజయవంతంగా పూర్తయిన సమగ్ర కులగణనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఇటీవల చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందన్నారు. జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వేపై ప్రశంసలు అందుతున్నాయని చెప్పారు. హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు, మాజీ మంత్రి జానారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమగ్ర కుటుంబ సర్వే విజయవంతంగా నిర్వహించిన అధికారులు, ఉద్యోగులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు. హైదరాబాద్ తెలుగు టెలివిజన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నికలు ఈ నెల 31న జరగబోతున్నాయి. ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీఎస్ హరి ప్యానెల్ సభ్యులు మేనిఫెస్టో విడుదల చేశారు. తమ ప్యానెల్ గెలిస్తే తెలుగు టెలివిజన్ ఆర్టిస్టులకు పలు ప్రయోజనాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీనియర్ టీవీ నటుడు విజయ్ యాదవ్ మాట్లాడుతూ సమర్థులైన జీఎస్ హరి ప్యానెల్ సభ్యులను భారీ మెజార్టీతో గెలిపించుకుంటే టెలివిజన్ కళాకారుల సమస్యలు, సంక్షేమంపై దృష్టి పెడతామని తెలిపారు. వచ్చేసరికి అసలు పోటీ లేదు, జనం లేరు. మెంబర్షిప్ ఫిల్ చేయాలంటే, పోస్టులు ఫిల్ చేయాలంటే కూడా బత్మాలు తీసుకొచ్చి చేసే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఒక్కొక్క ఆర్టిస్ట్ సమస్యలు, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుని దాదాపు ఇప్పటి వరకు 400 మంది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం మేము ఆర్టిస్ట్లే. వాళ్ళ టైమింగ్స్ కానివ్వండి, పేమెంట్స్ కానివ్వండి, వీళ్ళందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం జరిగింది. అందరికీ మెడిక్లెయిమ్ ఇప్పించడం జరిగింది. 16 సంవత్సరాల క్రితం మాకు మెడిక్లెయిమ్, ఆయనతో పాటు మేము కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్తో పాటు వెళ్ళి మేము స్టిల్ మెడిక్లెయిమ్ ఇంకా అక్కడే కంటిన్యూ అవుతున్నాము. మాకు 70% డిస్కౌంట్ ఈ రోజుకి ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్గా కిమ్స్ వారికి ఈ సందర్భంగా బొలినేని భాస్కర్ రావు గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇవ్వలేదు మాకు ఇంతవరకు. వయసుకి పెద్దవాడే కావచ్చేమో కానీ సేవ చేయడంలో చాలా చిన్న జీవితం నుంచే మొదలెట్టాను. వీళ్ళ దగ్గర నుంచే నేను నేర్చుకున్నాను. అర్ధరాత్రి తలుపు తట్టినా మాకున్నారు వాళ్ళిద్దరూ అనేటటువంటి ధైర్యాన్ని నింపినటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరు. ఇది ఎదురుగా వాళ్ళని పెట్టుకొని చెప్పేటటువంటి పొగడ్తలు మాత్రం కాదు, గుండె లోతుల్లో నుంచి వచ్చేటటువంటి మాటలు. విజయ్ యాదవ్ అంటే అర్ధరాత్రి పిలిచినా కూడా వెనక ముందు ఆలోచించకుండా పరుగున వచ్చేటటువంటి ఏకైక మిత్రుడు. ఇంకా కొన్ని కార్యక్రమాలు మీ ఫేస్ వాల్యూ ద్వారా మాకు ఉపయోగపడతాయి అని నన్ను బలవంతం పెట్టి, ఎందుకు మీరున్నారు కదా, మీరు చేస్తున్నారు కదా, మళ్ళా మేమెందుకు అన్నా కూడా కాదు, ఎప్పుడు మేమేనా అని కొంతమంది ప్రేమతో నిందిస్తున్నారు. సో ఆ నిందకి మనం అవకాశం ఇవ్వకూడదు కదా. మీలాంటి మీలా తర్వాత మా తర్వాత తరం కూడా డెవలప్ చేయాలి కదా. కాబట్టి మీరు ముందుకు రండి, మేము ఎప్పుడు మా సహకారం మీకు ఉంటుంది కదా అని నన్ను ఒప్పించి ఈ స్థితికి తీసుకొచ్చారు. వీక్లీ పద్ధతిని ప్రొడ్యూసర్స్ ఛానల్స్తో మాట్లాడి తొలగించడం జరుగుతుంది. మాకేంటంటే ఫస్ట్ వీకు, థర్డ్ వీకు, సెకండ్ వీకు, ఫోర్త్ వీకు అలా ఉంటుందండి. హీరోయిన్లకి అయితే పర్వాలేదు, కానీ మాబోటి క్యారెక్టర్ ఆర్టిస్టులకి వారానికి 2 రోజులు, ఈ ఫస్ట్ వీక్లో 2 రోజులు, థర్డ్ వీక్లో 2 రోజులు వస్తుంది. అది ఎత్తేయాలని మా కోరిక. ఏంటంటే మా పని ఉన్నప్పుడు పిలవండి, మమ్మల్ని బ్లాక్ చేయొద్దు. అది కూడా మేము ప్రొడ్యూసర్తో కలిసి మాట్లాడి సాల్వ్ చేసుకుంటాం. కాకపోతే వినోద్ బాలా గారు, విజయాదవ్ గారు వాళ్ళని పట్టుకుని రిక్వెస్ట్ చేసి హెల్త్ కార్డు చెల్ల చేశారు. అంటే మేము వెళ్ళామనుకోండి, కాకపోతే వాళ్ళ ముందుండి ఎంతో వాళ్ళ సమయాన్ని వెచ్చించి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. అలాగే హెల్త్ బాగాలేని వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి సహాయం చేసి వాళ్ళకి అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నారు. పెద్దలు చెప్పినట్టు అర్ధరాత్రి 2ంటికి ఫోన్ చేసి మా పర్సనల్ సమస్యలైనా, అసోసియేషన్ సమస్యలైనా, సీరియల్లో ప్రమాదాలైనా వాళ్ళు ఇమ్మీడియట్గా వస్తారండి. వచ్చి అక్కడుండి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేంత వరకు మాకు యాక్సెస్లో ఉంటారు. అవన్నీ నేను గత ఈసీగా చేసినప్పుడు లిటరల్గా ఫేస్ టు ఫేస్ చూసా. శ్రీనివాస్ గారు అన్నట్టు ఆ రోజున భాస్కర్ రావు గారిని కిమ్స్కి వెళ్ళినప్పుడు ఎంత బాధ అనిపించిందంటే కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి. వాళ్ళకి అవసరం లేదు కదండి, ఈ రోజున వాళ్ళు యాక్టింగ్ చాలా తక్కువ చేస్తారు, వాళ్ళకి ఏం అవసరం లేదు, వాళ్ళు సెటిల్ అయిపోయారు, వాళ్ళ పిల్లలు కూడా సెటిల్ అయిపోయారు, వాళ్ళకి హాయిగా డబ్బు పంపిస్తారు, ఇంట్లో కూర్చోవచ్చు. వాళ్ళ అనుభవం ముందర మన ఎంత అని ఒక్కసారి ఆ మాటను తలుచుకోవాలి. అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. వాషింగ్టన్ డీసీలోని రోనాల్డ్ రీగన్ జాతీయ విమానాశ్రయం సమీపంలో ల్యాండ్ అవుతున్న సమయంలో
అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ హెలికాప్టర్ను ఢీకొట్టింది. ఈ సంఘటన తర్వాత విమానాశ్రయం నుండి అన్ని విమానాలు రద్దు చేయబడ్డాయి. విమానం కూలిపోయినట్లు సమాచారం అందిన వెంటనే అత్యవసర సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని నియంత్రించారు. కూలిపోయిన జెట్ విమానంలో 65 మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యం ఉంది. ఈ సంఘటనలో చాలా మంది మరణించారని అమెరికా సెనేటర్ టెడ్ క్రూజ్ తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జగన్ మూర్ఖత్వం విలాసాలతో రాష్ట్రం ధ్వంసమైంది. పాపాలను ప్రక్షాళన చేసుకోకుండా వైసీపీ ఎదురుదాడి చేస్తోందని మంత్రి కొలుసు పాదసారథి ఫైర్. అటవీ భూమిని ఆక్రమించుకున్నట్టు మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై ఆరోపణలు. ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోందంటూ పెద్దిరెడ్డి మండిపాటు. తెలంగాణలో ఇంటింటి సమగ్ర సర్వే సక్సెస్. అధికారులు ఉద్యోగులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి. అమెరికాలోని వాషింగ్టన్ విమానాశ్రయంలో పెను ప్రమాదం. ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్ను ఢీకొట్టిన విమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.